నమస్తే. రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు మారాయి, ప్రతిపక్షాలు మారాయి. అయితే ఒక రాష్ట్రంలో మాత్రం ప్రతిపక్ష హోదా కూడా లేదు. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణ అసెంబ్లీలో ఎలాంటి చర్చలు నడుస్తున్నాయి? రేవంత్ రెడ్డి సీఎంగా మారిన తర్వాత సభని ఎలా నిర్వహిస్తున్నారు? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఎలక్షన్స్ అప్పుడు చూస్తే ఒక రకమైనటువంటి ఒక సీన్ చూసాం. ఏంటి అంటే తెలంగాణ ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఆంధ్ర ఎలక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేది. అందరి దృష్టి కూడా అక్కడ ఏం జరుగుతుంది ఆంధ్రాలో అనేది ఉండేది. ఇప్పుడు తీరా చూస్తే అక్కడ రెండు ప్రభుత్వాలు మారిపోయాయి, రెండు ప్రతిపక్షాలు మారిపోయి పూర్తిగా ఏపీలో అసలు ప్రతిపక్షం కూడా లేకుండా అయిపోయింది. అయితే ఇలాంటి తరుణంలో తెలంగాణకు వచ్చేసరికి ఇప్పుడు అసెంబ్లీ సెక్షన్ చాలా వాడి వేడిగా జరుగుతూ వస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎలాగ జరుగుతుంది అంటే ఏం చెప్తారు? సూపర్గా జరిగిందండి. చెప్పాలంటే రేవంత్ రెడ్డి హీరో అయ్యాడు అసెంబ్లీలో. ఎందుకంటే మామూలుగా కాదు, ఎక్కడా తగ్గకుండా చాలా చక్కగా ఆయన ప్రతి ఒక్కటి రేజ్ చేయటం దగ్గర నుంచి, అంశాలు ప్రస్తావించడం దగ్గర నుంచి దానికి వివరణ ఇవ్వడంలో కూడా ఎక్కడా తగ్గకుండా, అంటే ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్కి అసలు అంటే నోట మాట రాకుండా చేశారు. హరీష్ రావుకి కూడా నన్ను అడిగితే, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పిదాలు వాళ్ళకి తెలుసు. వాటి గురించని ప్రతి ఒక్క అంశం మీద ఆయన చర్చించేటప్పుడు, అటు కాళేశ్వరం కావచ్చు, విద్యుత్కి సంబంధించి కావచ్చు, మీరు ఏదైనా తీసుకోండి, ప్రతి ఒక్కదానికి ధీటుగా ఆయన సమాధానం ఇచ్చాడు. వాళ్ళని నిలబెట్టాడు. వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు చెప్పాలంటే. బీఆర్ఎస్ మేము ఏదో చేసేసాము, ఉద్ధరించేసాము అని చెప్పింది కదా 10 ఏళ్ళు. 10 ఏళ్లలో వాళ్ళు ఏం చెయ్యలేదో ఈయన చెప్పాడు. వాళ్ళు ఎలాగా మోసం చేశారు ప్రజల్ని ఈయన చెప్పాడు. ఈయన ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్నాడు. మరి రిజైన్ చేస్తా అన్నాడు కదండి హరీష్ రావు, ఏది చేయలేదుగా. ఈయన ఆగస్ట్ 15th లోపు అన్నారు. ఇంకా ఈలోగానే రైతు బంధు ఇచ్చేసాడు కదా ఆయన. ఆయన చెప్పిన దానికంటే ముందే చేశాడు రేవంత్ రెడ్డి. అన్నీ సవ్యంగా చేశాడండి. రేవంత్ రెడ్డి ఎక్కడా తగ్గలేదు నన్ను అడిగితే. నిన్న దానం నాగేంద్రని మనం చూసాము. సరే, ఆయన బీఆర్ఎస్ వాళ్ళని చూసుకుంటానని కొంచెం ఇదిగానే మాట్లాడాడు, చూసుకుందాం రండి అని. బీఆర్ఎస్కి తగ్గ స్థాయిలోనే ఆయన ఆన్సర్ ఇచ్చాడు. మరి కేసీఆర్ గతంలో ఇంతకంటే ఘోరంగా మాట్లాడాడు ఆయన. అసలు ఆంధ్ర వాళ్ళని తిట్టకుండా ఇప్పటికీ తిడతాడు కదా. మరి మీకు దానం నాగేంద్ర మాట్లాడేసరికి మీకు ఎందుకు కష్టం వస్తుంది? దానం నాగేంద్ర మాట్లాడిన దాంట్లో తప్పు లేదు, అయితే కొన్ని పదాలు అభ్యంతరకరం అనిపించాయి. అంటే సభా మర్యాదలు ఉంటాయి కాబట్టి తెలంగాణ భాషలో తప్పు కాకపోవచ్చు సమాజంలో, కానీ కొన్ని మనం అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు వాడకూడదు, అంతవరకే. కానీ దానం నాగేంద్ర మాట్లాడిన విధానం తప్పు కాదు, నిల్చోబెట్టడం తప్పు కాదు. ఎందుకంటే కేసీఆర్ ఇంతకంటే ఘోరంగా మాట్లాడాడు. అసలు ప్రతిపక్షాన్ని ఆయన నీళ్లు తాకుండా చేశాడు నన్ను అడిగితే. కాబట్టి ఆ రోజు వాళ్ళు ఏవైతే తప్పిదాలు చేశారో ఆ తప్పిదాలను నిలబెట్టడంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ధీటుగా సమాధానం ఇచ్చింది నన్ను అడిగితే, ఎక్కడా తగ్గకుండా. అసలు రేవంత్ రెడ్డి చాలా అసలు ఆయన ప్రతిదీ కూడా ఇవాళ కాదండి, మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డికి ఉండే ఒక చక్కటి ఒక గుణం ఏంటంటే ప్రతిదీ చదువుతాడు ఆయన, హోంవర్క్ చేసుకుంటాడు ఆయన, తెలుసుకుంటాడు, అవగాహన తెచ్చుకుంటాడు ఆయన. అంటే రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా తన రాష్ట్రానికి సంబంధించి ప్రతి ఒక్క అంశం మీద పట్టు ఉంది ఆయన దగ్గర. అది మొదటి నుంచి అది ఉండడం వల్ల ఈరోజు అది అడ్వాంటేజ్ అయింది ఆయనకి. ఒక ముఖ్యమంత్రి అయ్యాక కూడా మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డికి ఇతనికి ఉండే డిఫరెన్స్ చూడండి. వయసు ఆల్మోస్ట్ ఒకటే కదా, ఇంకా చిన్నవాడేమో రేవంత్ రెడ్డి నన్ను అడిగితే. కానీ ఈయన ఒక్కొక్క అంశం మీద, అంటే ఒక్కొక్క శాఖ మీద ఆయనకుండే పట్టేంటో మనకు అసెంబ్లీలో అర్థమవుతుంది. వేరే జగన్మోహన్ రెడ్డి మాట్లాడగలరండి అలాగా? ఒక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడగలరు, కేసీఆర్ మాట్లాడతారు, మాటలు రావని మనం అంటల్లా, కానీ ఆయన పక్కదోవ పట్టిస్తాడు. ఆయన ఉన్నవి లేనట్టు, లేని ఉన్నట్టు చూపించగలడు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నది ఉన్నట్టు చెప్తారు. రేవంత్ రెడ్డి ఉన్నది ఉన్నట్టు చెప్తూనే ఎదుటి మనిషిని నిలదీస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది పెద్దరికం, ఇతను చిన్నవాడు కాబట్టి కొంచెం దుడుకు స్వభావం కనిపిస్తుంది మనకి. కేసీఆర్ అలా కాదు, కేసీఆర్ది కొంచెం కుతంత్రం ఉంటుంది. అంటే ఒక్కొక్క రాజకీయ నాయకుడిది ఎలా ఉంటుందో మనం మాట్లాడుకుంటున్నాం. అయితే ఇదే అసెంబ్లీ సెషన్లో మనం చాలా ఇంకొకరు చూడాలి అంటే మటుకు సీతక్క సంబంధించి కూడా పూర్తిగా ఒక ఆడ పులిలాగా విరుచుకుపడ్డ సంగతి మనం చూసాం. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఏదైతే ఉన్నాయో
అక్కల్ని నమ్మొద్దు అన్నటువంటి ఒక దాని మీద చాలా విచిత్రంగా దాన్ని చాలా చిన్న ఇష్యూని కూడా చాలా పెద్దది చేసినప్పుడు పూర్తిగా అడ్డం పడిపోయింది సీతక్క రేవంత్ రెడ్డికి. సో ఇలాంటి తరుణంలో సీతక్క గారిని ఎలా చూడాలంటారు అసెంబ్లీ సెషన్లో? ఏమండి, రేవంత్ రెడ్డి తన అనుభవం చెప్పాడు. ఆయన అక్కల్ని నమ్మద్దు అంటే తన ఎక్స్పీరియన్స్ ఏంటో దాన్ని బేస్ చేసుకుని మాట్లాడి దానికి వివరణ ఇచ్చాడు ఆయన. అంతేగాని అక్కల్ని నమ్మదంటే వ్యక్తిగతంగా కాదు, లేకపోతే మరొకటి కాదు, ఆ అంశం వరకే తీసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, సీతక్క సీతక్క నిజంగా పులే. ఆవిడ చాలా చక్కగా మాట్లాడతారు. ఆవిడ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంది, ఆవిడ నిర్భయంగా మాట్లాడుతుంది. కాబట్టి రేవంత్ రెడ్డిని వెనకేసుకొచ్చింది ఆవిడ, ఒక తమ్ముడిని వెనకేసుకొచ్చింది. అంటే తమ్ముడిని వెనకేసుకురావడం మళ్ళీ ఇక్కడ వ్యక్తిగతం కాదు, అంశం వరకు ఆవిడ వివరణ ఇచ్చింది ఆవిడ. మరి అదే సీతక్క గురించి మరి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. ఆ రోజు మీరు సీతక్కని ఎంత అవమానపరిచారు? ఒక గిరిజన మహిళ ఆవిడని మీరు అవమానపరిచినప్పుడు ఏమైంది? ఆ రోజు మీరందరూ కుమ్మక్కై మరి అవమానపరిచారు, తప్పే కదా అది. అప్పుడు ఆడవావిడ కాదా? అప్పుడు ఆవిడ మహిళ కాదా? ఆవిడ మరి గిరిజన మహిళ కాదా? ఇప్పుడు మామూలుగా మీరు చెప్పినట్టు అసెంబ్లీకి వచ్చినప్పుడు అందరూ సమానమే, మహిళ లేదు, పురుషుడు లేదు. కానీ వ్యక్తిగతానికి వచ్చేసరికి ఆడ మగ అనేది వస్తుంది. వచ్చినప్పుడు మరి ఆవిడకి ఒక న్యాయం, సబితకి వాళ్ళకి ఒక న్యాయమా? అతను అడిగింది అది. ఆ విషయంలో కరెక్టే కదండి. ఇప్పుడు మీరు అసలు ఆడవాళ్ళకి సీట్లే ఇవ్వలేదు బీఆర్ఎస్, అంటే మంత్రి పదవులు ఒకళ్ళకు కూడా ఇవ్వకుండా రెండోసారి వచ్చినప్పుడు ఇచ్చారు ఒకళ్ళిద్దరికి. కానీ ఎవరైనా ఎప్పుడైనా అసెంబ్లీలో ఒక ఎదురు నిలిచి ఒక మాట మాట్లాడారండి? లేదు. ఏ రోజైనా ఎవడైనా నోరు విప్పాడా? 144 సెక్షన్ కంటే ఘోరంగా లేదు అసెంబ్లీ. ఎప్పుడు మీకు కావాల్సినవి మీరు చేసుకున్నారు, బిల్లులు పాస్ చేసుకున్నారు, డబ్బులు తినేశారు. ఎవడైనా ప్రశ్నించే హక్కు ఉందా? అక్కడ జగన్మోహన్ రెడ్డి సభలోనేమో ఇంటి కుటుంబాలను తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అక్కడ భూత పురాణాలు విప్పించాడు, అక్కడ వాళ్ళ 151 మంది చేత తిట్టించాడు. అంతే ఆయన చేసింది 5 ఏళ్ల పరిపాలన. ఇక్కడ 10 ఏళ్ల పరిపాలనలో ఈయన ఎవరిని నోరెత్తకుండా చేసి ఆంధ్రప్రదేశ్ని తిట్టడమే పని, ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వాళ్ళని తిట్టడమే పని, ఇక్కడుండే తెలుగు వాళ్ళని తిట్టడమే పని. కానీ మళ్ళీ నీ అవసరాలకి నీకు తెలుగు వాళ్ళే కావాలి. కేటీఆర్ ఏం చేశాడండి? కేటీఆర్ ఇన్ని మాట్లాడాడు, మరి సమంతని ఎందుకు చేనేతకి బ్రాండ్ అంబాసిడర్ పెట్టాడండి? సమంత ఎవరండి? సమంత ఇతను ఎవరు? నాగ చైతన్య ఒకప్పటి భార్య. కానీ నాగ చైతన్యకి ఒకప్పుడు భార్య కాకముందు ఆవిడ తెలంగాణ మనిషా? తెలంగాణ తెలుగు వ్యక్తి ఆవిడ కాదు కదా. షీజ్ మలయాళీ, బట్ తమిళనాడులో పెరిగింది, తమిళం పిల్ల కింద లెక్క. మరి అటువంటి అమ్మాయిని నువ్వు బ్రాండ్ అంబాసిడర్గా పెట్టి నువ్వు కీరవాణి విషయానికి వచ్చేసరికి మీరందరూ మాట్లాడారు. ప్రభుత్వం మారిపోయేసరికి తప్పు కదా అది తప్పు కదండి. కీరవాణి ఒక తెలుగు వాళ్ళకి సంబంధించిన ఒక సంగీత దర్శకుడు, అంతే. అతను తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు. అది కాక కళకి భాషా భేదం అంటూ ఉండదు కదా. మనం అదే మాట్లాడుకున్నాము. మీరు మొత్తం లిస్ట్ తీస్తే మరి మేఘా వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? కృష్ణారెడ్డికి. కృష్ణారెడ్డి తెలంగాణ వాడా? కాదు కదా. మన ఎందుకంటున్నాడు? వీళ్ళ అసెంబ్లీలో వీళ్ళు నలుగురు చూస్తున్నారు అనేసి ఒక రకంగా ఉంటుంది వీళ్ళ తీరు, బయట ఒక రకంగా ఉంటుంది. వీళ్ళ వ్యక్తిగత అవసరాలు వచ్చేసరికి ఇంకో రకంగా ఉంటుంది. వీళ్ళకేమో ఇదేంటంటారు, ఒక్కొక్కరికి ప్రాజెక్టులు ఇవ్వడానికో లేకపోతే పనులు చేయించుకోవటానికో ఆంధ్ర వాళ్ళు పనికొస్తారు, లేదు వేరే రాష్ట్రాల వాళ్ళు పనికొస్తారు. అప్పుడు ఏది గుర్తురాదు వాళ్ళకి. అది మనం చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ వైసీపీ నుంచి కూడా తెలంగాణ మినిస్ట్రీకి ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు కూడా మనం చూసాం. అదే కదా. ఎందుకంటే నీకు జగన్మోహన్ రెడ్డి ఇష్టం కాబట్టి, జగన్మోహన్ రెడ్డితో నీకు లాలూచీలు ఉన్నాయి కాబట్టి. అంటే ఒక అవినీతి పరుడైన ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని నువ్వు సపోర్ట్ చేస్తావు, ఒక ఇంటర్నేషనల్గా ఉన్న ఒక ముఖ్యమంత్రిని నువ్వు ప్రతిరోజు కించపరుస్తావు, అవకాశం వచ్చినప్పుడల్లా తిడతావు. నీకు అసలు చంద్రబాబు నాయుడు పేరెత్తకుండా కేసీఆర్కి గడవదు, చంద్రబాబు నాయుడు గారి పేరెత్తకుండా అక్కడ జగన్మోహన్ రెడ్డికి గడవదు. ఎందుకంటే వీళ్ళకి అభివృద్ధి చేసేవాళ్ళంటే భయం అండి, అవినీతి చేసేవాళ్ళంటే వాళ్ళకి ముద్దు, అంతే. అందుకని వాళ్ళు చంద్రబాబు నాయుడిని భరించలేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా ఇక్కడ ప్రస్తావన ఇప్పుడైతే తీసుకురాలేదు, అంటే ఈ అసెంబ్లీలో. కానీ అంతకుముందు తీసుకొచ్చినట్టున్నారు, నాకు కొంచెం 1-2 సార్లు నాకు గుర్తున్నంత మట్టుకి. కాబట్టి వీళ్ళకి ఎవరైతే మంచి చేస్తారు, ఎవరైతే ప్రజల మనుషులు అనుకుంటారో వాళ్ళు పనికిరారు. వీళ్ళకి అడ్డగోలుగా ఎవడైతే ఉంటాడో, లేదా అవినీతి ఎవడైతే చేస్తాడో, వీళ్ళ అవసరాలకు ఎవడైతే పనికొస్తాడో వాళ్ళకి ప్రాంతీయ భేదాలు ఉండవు, భాషా భేదాలు ఉండవు. అది బీఆర్ఎస్ యొక్క నేచర్ అండి. కానీ మన రేవంత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి చాలా చక్కగా
సభని నడిపించాడండి ఆయన. ఇంకొకటి స్కిల్ యూనివర్సిటీకి ఉమ్, పొద్దున్న ఆయన ప్రకటన చేశాడు, 3 గంటల్లో ఆయన వెళ్ళి శంకుస్థాపన చేసేసారు. తర్వాత జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. కాబట్టి ఇవాళ ఉద్యమకారులు ఏమంటున్నారంటే నీకు మాట్లాడే అర్హత లేదు కేసీఆర్ అని. కేసీఆర్కి కేటీఆర్కి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. సో అంటే చెప్పిన పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి 55 రోజుల్లో ఆయన ఎలా చేస్తున్నారో ఈయన వచ్చి అప్పుడే 6 నెలల పైన అయింది. అయినా కూడా ఈయన చేయగలిగింది చేస్తున్నాడు. ఇక్కడ అప్పులు ఉన్నాయి కదా, అంత అప్పులు లేవు బికాజ్ ఇక్కడ ఆస్తులతోటి ఇచ్చారు కాబట్టి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారండి. అలాగే అతను తీసుకున్న ఎవరైతే ఉన్నారో అంటే మంత్రివర్గం వాళ్ళు కూడా సజావుగానే ఉన్నారు. ఇంకొకటి బీఆర్ఎస్ నుంచి తీసుకున్నా తప్పు లేదండి. ఇప్పుడు బీఆర్ఎస్ గతంలో టీఆర్ఎస్ ఏదైతే ఉందో కేసీఆర్ ఏదైతే చేశారో సో అదే విధానాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి అనుసరిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. ఉమ్, ఏ రకంగా చూసుకున్నా కూడా ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి చేరిపోయినా ఇప్పుడు 10 మంది ఆల్రెడీ వచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు కూడా కొద్ది గొప్ప వస్తారు. వచ్చాక ప్రతిపక్షం పాత్ర ఉంటుందో లేదో చూద్దాం వీళ్ళకి కూడా ఇక్కడ అసెంబ్లీలో. తర్వాత ఓవరాల్గా అసలు బీఆర్ఎస్ పరిస్థితి ఏంటో. ఇప్పుడు బీఆర్ఎస్ లేనట్టే లెక్క మనకు తెలిసి. అంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి అయితే బీఆర్ఎస్ ఉండదు రాదు అది మనకు తెలుసు. కాకపోతే ఈలోగా ఎవరెవరు ఎక్కడెక్కడ సర్దుకుంటారు అనేది మనం చూడాలి. సో చూద్దాం మేడం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ మాత్రం చాలా చక్కగా జరుగుతుంది. అసలుకి రేవంత్ రెడ్డి మార్క్ అనేది కూడా చాలా క్లియర్ కట్గా కూడా కనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. నమస్తే.